హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకోసం కలర్ఫుల్గా ఈ సమ్మర్లో మనం హ్యాపీగా తీసుకోవడానికి బటర్ మిల్క్స్ 4 టైప్స్ ఆఫ్ బటర్ మిల్క్స్ కలర్ఫుల్గా తీసుకొచ్చానండి. ఇది మసాలా బటర్ మిల్క్, ఇది స్వీట్ పెప్పర్ బటర్ మిల్క్, ఇది బీట్రూట్ బటర్ మిల్క్, అలాగే ఇది కుకుంబర్ బటర్ మిల్క్ అండి. బటర్ మిల్క్స్ అన్నీ మనకి బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సమ్మర్స్లో బాగా ఉపయోగపడతాయండి. అలాగే మనం ఇందులోకి బీట్రూట్ కుకుంబర్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఇందువల్ల మనకు ఫైబర్ కూడా ఉంటుంది, మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్యూర్ అయిపోతాయి ఇందువల్ల. ఈ బీట్రూట్ బటర్ మిల్క్ కోసం మనం ఇందులో చిల్లీ యాడ్ చేసుకున్నాం, అలాగే జింజర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇండైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది, మనకి స్వీట్గా అలాగే చిల్లీతో మనకి మంచిగా స్పైసీగా టేస్ట్ ట్యాంగీగా బాగుంటుంది. బీట్రూట్ బటర్ మిల్క్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బీట్రూట్, చిల్లీ హాఫ్ కట్ చేసుకున్నది అంటే స్లైసెస్గా కట్ చేసుకున్నది, అలాగే జింజర్ ½ ఇంచ్, సాల్ట్ టేస్ట్ తగినంత, పుదీనా, కర్డ్ 1/2 కప్ కర్డ్. ఇప్పుడు బీట్రూట్ని పీల్ చేసుకుందాం మనం. బీట్రూట్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవరికైతే హెచ్పి తక్కువ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగితే మన హెచ్పి లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి మనం బ్లెండ్ చేసుకోవడానికి. ఇందులోకి 1/2 కప్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక సర్వింగ్కి 1/2 కప్ సరిపోద్దండి. ఇందులోకి బీట్రూట్ ముక్కలు మనం తరిగి పెట్టుకున్నాం యాడ్ చేసుకుంటున్నాను, అలాగే పుదీనా, సాల్ట్, ఇందులోకి చిల్లీ, జింజర్ 1/2 ఇంచ్ కట్ చేసి పెట్టుకున్నది. ఇందులో కొద్దిగా చిల్డ్ వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుందాం మెత్తగా. బ్లెండ్ చేసుకున్నానండి. ఇప్పుడు సర్వింగ్కి గ్లాస్లో తీసుకుంటున్నాను. ఈ మధ్యగా నేను ఫిల్టర్ అయితే చేయట్లేదండి, మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకొని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. దీనివల్ల మనకి న్యాచురల్గా డీటాక్సిఫై కూడా అవుతుంది. రెగ్యులర్గా సలాడ్స్గా కానీ ఇలా మజ్జిగ కానీ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇందులోకి నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ వల్ల కూడా మనకి హీట్ రెడ్యూస్ అవుతుంది బాడీలో. అలాగే ఈ మూమెంట్లో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్డ్గా సర్వ్ చేసుకోండి. గార్నిషింగ్ కోసం పచ్చిమిర్చిని ఇలా ఒకసారి చీల్చుకొని ఇలా గార్నిషింగ్ డెకరేట్ చేసుకుంటున్నానండి. అంటే రెడీ అయిపోయింది మన సింపుల్ హెల్దీ బటర్ మిల్క్ ఇంట్లో. కుకుంబర్ బటర్ మిల్క్, ఈ బటర్ మిల్క్ మనకు రిఫ్రెష్మెంట్ ఇస్తుంది, ఇండైజెషన్ని అలాగే మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటుంది. కుకుంబర్ బటర్ మిల్క్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ½ కుకుంబర్ సరిపోద్ది మనకు 1 సర్వింగ్కి, అలాగే 1/2 కప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీర, అల్లం అరముక్క, అలాగే నిమ్మరసము, బ్లాక్ సాల్ట్. కుకుంబర్ తీసుకుంటున్నానండి. నేను పీల్ చేసుకోవట్లేదు, మీకు కావాలంటే పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనం. కుకుంబర్ వల్ల మనకి 95% డిహైడ్రేషన్ తగ్గుతుందండి సమ్మర్స్లో. ఒకవేళ మనం ఏదైనా సమ్మర్లో బయటికి వెళ్ళి వచ్చినా కూడా మనకి బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు కుకుంబర్ బాగా పనిచేస్తుంది. రాగా తీసుకోవచ్చు, సలాడ్గా తీసుకోవచ్చు, జ్యూసెస్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. మిక్సీ జార్ తీసుకున్నానండి బ్లెండింగ్ కోసం. ఇప్పుడు మనం కుకుంబర్ పీసెస్ యాడ్ చేసుకున్నాం ఇందులోకి, అలాగే పెరుగు, కొత్తిమీర, జింజర్, బ్లాక్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని మనం గ్లాస్లో సర్వింగ్ తీసుకున్నామండి. చిల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు కుకుంబర్ బటర్ మిల్క్ని ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఇందులో 95% వాటరే ఉంటుంది కుకుంబరు. సమ్మర్లో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే మనకి బాడీలో హీట్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఇందులో మనకి విటమిన్ కే, సి పుష్కలంగా ఉంటుందండి. మనకు ఫైబర్ కూడా బాగా హెవీగా ఉంటుంది ఇందులో, సమృద్ధిగా డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులోకి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, టెంపరేచర్ని కూడా తగ్గిస్తుంది బాడీలో. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి చిల్నెస్ కోసం ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. గార్నిషింగ్ కోసం కుకుంబర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మసాలా బటర్ మిల్క్. ఈ బటర్ మిల్క్ వల్ల మనకి లోపల నుండి స్కిన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయి. మసాలా బటర్ మిల్క్ కోసం బౌల్లోకి కర్డ్ తీసుకుంటున్నాను. 1/2 కప్ కర్డ్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్కి తగినంత బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనము బీట్ చేసుకుందామండి. మనకు కొంచెం పైన ఫ్రాత్ వచ్చేదాకా మనం బీట్ చేసుకోవాలండి. ఇది ప్యాకెట్ పాలు కాబట్టి పెద్దగా మనకు ఫ్రాత్ రాలేదు. మీరు ఇంట్లో పెరుగు కానీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఫ్రాత్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. ఇప్పుడు చిల్నెస్ కోసం 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాము.
ఇందులోకి చిటికెడు జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఇండైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే జింజర్, ఇది బ్లాటింగ్ని, అసిడిటీని బాగా తగ్గిస్తుంది మనకు. అలాగే ఇందులోకి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను హీట్ రెడ్యూస్ చేయడానికి. ఇది బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ టెస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనము. చూడండి, మనకి క్రీమీ టెక్స్చర్తో మనకు మజ్జిగ చాలా థిక్గా వచ్చింది. మేము ప్యాకెట్ పాలు వాడుతున్నాం, అయినా కూడా ఇంత థిక్గా వచ్చింది మనం బీట్ చేసుకోవడం వల్ల. ఇంకా మీరు నార్మల్ బర్రె పెరుగు ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసుకునే పని అయితే ఇంకా థిక్గా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది స్వీట్ పెప్పర్ బటర్ మిల్క్ అండి. ఇది మనకి స్వీట్గా కొత్త టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. స్వీట్ పెప్పర్ బటర్ మిల్క్ కోసం నేను ఇప్పుడు 1/2 కప్పు కర్డ్ తీసుకున్నానండి. గార్నిషింగ్ కోసం కొత్తిమీర, జీలకర్ర 1/2 టీ స్పూను, 4 నుంచి 5 వరకు మిరియాలు, సోంపు 1/2 టీ స్పూను, అలాగే షుగర్ 2 టేబుల్ స్పూన్స్. వీటన్నిటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాము. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఇంత వచ్చిందండి. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. సమ్మర్ మొత్తం మనం బటర్ మిల్క్ ఎప్పుడు చేసుకున్నా ఇది ప్రీమిక్స్గా యాడ్ చేసుకోవచ్చు. మనము అసలుకి కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకుంటున్నామండి. వాటర్ యాడ్ చేసుకుందాము కొద్దిగా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అయితే సరిపోద్దండి ఒక్క గ్లాస్కి. దీన్ని బ్లెండ్ చేసుకుందాము. మనం బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి, అందుకోసం బ్లెండ్ చేస్తున్నాను. టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఈ మాత్రం థిక్నెస్ వస్తే సరిపోద్దండి మన బటర్ మిల్క్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్నాము. ఇందులోకి చిల్నెస్ కోసం ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వాటర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం క్వాంటిటీ లైట్గా ఉండాలంటే. ఇప్పుడు దీని గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వల్ల కూడా మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. స్వీట్ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది మనకు. స్వీట్ పెప్పర్ బటర్ మిల్క్ చిల్డ్గా సర్వ్ చేసుకోవచ్చు. మన గెస్ట్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు. 4 బటర్ మిల్క్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది టేస్ట్. మనం వీక్లో 4 to 5 days ఒక్కొక్కటి ఒక్కో రకంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెడితే హెల్త్కి మంచిది, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు. ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. These 4 types of buttermilk are yummy, tasty. Please try once. Leave your feedback in the comments. Like, share, subscribe. Bye.